ప్రధానమంత్రి మోడీతో సహా అనేక మంది బీజేపీ అభ్యర్థులు బహిరంగంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. మతాన్ని, కులాన్ని ఓట్ల కోసం వాడుకుంటున్నారు. అయినా ఎన్నికల కమిషన్ స్పందించట్లేదు. సాక్షాత్తు 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా ఎన్నికల కమిషన్ ధోరణి మారలేదు. ఎటుపోతున్నది మన ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఈరోజు ప్రశ్న. ఇప్పుడు మన ముందు 3 ముఖ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ కులం కార్డు ప్రయోగిస్తున్నాడు. తాను బీసీనని, బీసీగా అనేక అవమానాలను భరించానని, ఇప్పుడు బీసీలను ఏమన్నా అంగీకరించేది లేదు, సహించేది లేదు అని బహిరంగ సభల్లోనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది కులాన్ని ఓట్ల కోసం వాడుకోవటమే. అట్లనే సాధ్వి ప్రజ్ఞా సింగ్, ఆమెను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఎవరు మనందరికీ తెలుసు. ఉగ్రవాద చర్యలకు పాల్పడి, మందుపాత్ర పేల్చడానికి పాల్పడి 10 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించి వచ్చినటువంటి వ్యక్తి, ఇప్పటికీ బెయిలు మీద తిరుగుతున్నటువంటి వ్యక్తి. అలాంటి ఉగ్రచర్యలకు పాల్పడ్డటువంటి వ్యక్తి ఉన్నట్టుండి ఇప్పుడు బీజేపీ అభ్యర్థి కావడం ఒక సమస్య అయితే, ఆమె తనను ఆ రోజు అరెస్టు చేసినటువంటి ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరే తన శాపం వల్లనే ముంబై ఉగ్రవాద దాడుల్లో చచ్చిపోయాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే తనకు వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా తన శాపగ్రస్తులు అవుతారు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు. మరో వ్యక్తి సాక్షి మహారాజ్, ఆయన బీజేపీ ఎంపీ, ఇప్పుడు మళ్ళీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈయనెవరు? గాంధీని హత్య చేసినటువంటి పరమ దుర్మార్గుడైనటువంటి గాడ్సేను మించిన దేశభక్తుడు లేడని మాట్లాడాడు ఆయన. గాంధీని హత్య చేసినటువంటి దుర్మార్గుణ్ణి దేశభక్తుడని కీర్తించేటువంటి వ్యక్తి బీజేపీలో ఎంపీగా ఉన్నాడు. ప్రధానమంత్రి ఏ చర్య తీసుకోలేదు, బీజేపీ ఏ చర్య తీసుకోలేదు. పైగా ఆయనను మళ్ళీ ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టారు. ఆయన బహిరంగ సభలో బహిరంగంగా చెప్తున్నారు, తనకు ఓట్లేయని వాళ్లను శపిస్తాడట, తానొక సన్యాసిగా శపిస్తాడట, తనకు ఓట్లేయని వారికి సంపద, సుఖ సంతోషాలు కోల్పోవాలని చెప్పేసి శపిస్తానని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నాడు. అంటే హిందూ మతం మీద భయము, భక్తి ఉన్నటువంటి వాళ్లను బెదిరించి అదిరించి ఓట్లు లాగేటువంటి ప్రయత్నం ఇది. ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది? అయినా ఇంత జరుగుతుంటే కూడా, అన్ని పత్రికల్లో ఈ వార్తలు వస్తుంటే కూడా, టీవీల్లో ప్రసారం అవుతుంటే కూడా ఎన్నికల కమిషన్ మాత్రం ఊగదు. ఇంకా ఈ ఎన్నికల కోడ్ను కాపాడాల్సింది ఎవరు? ఎన్నికల కోడ్ అమల్లో ఉండేట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఈ ప్రశ్న మన ముందుకు వస్తూ ఉంది. అట్లనే ప్రధాని మోడీ తాను బీసీనని చెప్పేసి చెప్పుకోవడం అనేది కొత్తగా మొదలైంది. ఈ 5 ఏళ్లలో ఎప్పుడూ తాను బీసీనని, బీసీగా తన జీవితంలో అనేక అవమానాలకు గురయ్యానని ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు కొత్తగా ఎన్నికలు ప్రకటించిన తర్వాత తనకు తాను బీసీనని గుర్తొచ్చింది. తాను చిన్నప్పటి నుంచి అనేక అవమానాలకు గురయ్యానని గుర్తొచ్చింది. ఇప్పుడు బీసీలను అవమానపరిస్తే తాను సహించడట. ఇవన్నీ ఆశ్చర్యకరమైనవే. ఎందుకంటే మోడీ బీసీ ఎప్పుడయ్యాడనేదే ఇప్పుడు ఒక వివాదం. మోడీ తన సామాజిక తరగతి ఏనాడు వెనకబడిన తరగతి కాదు. మోడీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అది అగ్రకులాల జాబితాలోనే ఉంది. గుజరాత్లో అనేక మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులను సృష్టించినటువంటి సామాజిక తరగతి అది. నరేంద్ర మోడీ లాంటి ముఖ్యమంత్రిని సృష్టించడమే కాదు, నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులను సృష్టించినటువంటి సామాజిక తరగతి అది. వేల మంది వ్యాపారస్తులు అందులో వ్యాపారులుగా ఎదిగారు. అలాంటి కులం వెనకబడిన తరగతి ఎట్లా అవుతుందనేదే ఇప్పుడు ప్రశ్న. అది అగ్రవర్ణాల్లో భాగం. కేవలం మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో
గుజరాత్లో తమ కులాన్ని బీసీ జాబితాలో చేర్చారు. అందుకని తాను చిన్నప్పటి నుంచి బీసీగా అవమానాలకు గురయ్యాని అంటున్నారు. అసలు అది అగ్రవర్ణాల్లో ఉంది. తాను చదువుకున్న కాలం అంతా కూడా తాను ముఖ్యమంత్రి అయ్యేదాకా అది అగ్రవర్ణాల్లోనే ఉంది. మరి తాను బీసీగా అవమానాలకు గురైంది ఎక్కడ అనేటువంటిది ప్రశ్న. పైగా తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. మరి బీసీగా అవమానాలకు ఎక్కడ గురయ్యారు ఆయన? ఆర్ఎస్ఎస్లో అవమానాలకు గురయ్యారా? లేదు బీజేపీలో బీసీగా అవమానాలకు గురయ్యారా? ఎక్కడ అవమానాలు భరించారో కూడా ఆయన చెప్పాలి. ఇప్పుడు తాను బీసీగా జీవితంలో అనేక అవమానాలకు గురయ్యానని, ఇప్పుడు బీసీలను ఎవ్వరు ఏమాత్రం అన్నా నేను సహించేది లేదని చెప్పేసి ఘీంకరిస్తున్నారు బహిరంగ సభల్లో. అంటే బీసీ కార్డు ఓట్ల కోసం వాడుతున్నారని అర్థం కావడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏమన్నా కావాలా? ప్రధానమంత్రి స్థాయిలో ఇట్లా మాట్లాడొచ్చా? భారతదేశ పరువు ప్రతిష్టలు గంగలో కలుస్తాయి కదా. ప్రపంచంలో 3వ ప్రపంచ దేశాల్లో అతిపెద్ద దేశం, ప్రఖ్యాతిగాంచినటువంటి దేశం భారతదేశం. ఒకప్పుడు అలీన రాజ్యాలకు నాయకత్వం వహించిన దేశం భారతదేశం. ఇప్పుడు రానున్న కాలంలో అగ్రరాజ్యాల సరసన చేరబోతున్నామని మోడీ గర్వంగా చెప్పుకుంటున్నటువంటి దేశం. అలాంటి భారతదేశం విలువ కాపాడడానికి ఉపయోగపడుతుందా ఇది? ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగం అని చెప్పుకునేటువంటి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ స్థాయికి దిగజారి మాట్లాడితే భారతదేశం విలువ ఏమైనా ఉంటుందా? ప్రపంచంలో మన విలువ ఏం కావాలి? మన ప్రజల గౌరవం ఏం కావాలి? ఇది ఇప్పుడు అందరూ సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. చూద్దాం దేశంలో రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎట్లా స్పందిస్తారో. ప్రధానమంత్రి ఈ స్థాయికి దిగజారిన తర్వాత కూడా ఇలాంటి వాళ్ళు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారా? కోరుకోవడం సాధ్యమా? ప్రజలు ఏ మేరకు చైతన్యం ప్రదర్శిస్తారనేది మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.